అటే వెళ్ళిందయ్యా. ఎక్కడే? ఎటే వెళ్ళిందయ్యా? నువ్వేదో భ్రమపడినట్టున్నావు. లేదయ్యా, నేను యశోదతో పాటు ఆ అడవి పిల్లను కూడా చూశాను. మరెక్కడికి వెళ్ళినట్టు? సర్లే పద పద. బాబు ఇక్కడ ఆపు. ఒక వాటర్ బాటిల్ ఇవ్వు. ఎక్కడని వెతకాలి? అంతా చూసాం. దరితప్పుల్లో యశోద ఎక్కడా కనిపించలేదు. లేదయ్యా, నేను చెప్పేది వినవయ్యా. నేను యశోదని అడవి పిల్లని నేను చూశాను. నా కళ్ళు నన్ను మోసం చేయవు కదయ్యా. ముందు నువ్వు మంచినీళ్ళు తాగు. యశోద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయినా నేను తప్ప యశోదకి ఎవరూ లేరు కదా. ఏమయ్యా, హరిగాడు మనల్ని చూశాడు. వీళ్ళిద్దరేంటి ఇక్కడున్నారు? వీళ్ళు యశోద చనిపోయిందని చెప్పి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయానన్నారు. మరి వీళ్ళ మొహంలో బాధ కనిపించకుండా భయం కనిపిస్తుందేంటి? ఒకవేళ యశోద ఎక్కడుందో వీళ్ళకి తెలియకపోయినా కనీసం యశోద గతం గురించైనా వీళ్ళకి తెలిసే ఉంటుంది. వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే అన్ని నిజాలు బయటకొస్తాయి. వాడికిప్పుడు మనం దొరికితే యశోద గురించి వివరాలు అడుగుతాడయ్యా. మనం ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి. సరే అయితే పద. ఆటో పద. ఎక్కడికమ్మా? ఇప్పుడు నేను రాను. అబ్బా, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తానయ్యా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ముందు ఎక్కడికో చోటికి పోనీవయ్యా. పోనీ, త్వరగా పోనీవయ్యా. పోనీవయ్యా, పోనీ. ఏవయ్యా, ఆటో, ఆ బైక్ వాడు మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. అతనికి కనిపించకుండా మమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళు. ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను. ఎవరు మేడం అతను? ఎవడైతే నీకెందుకురా, చెప్పింది చెయ్యి. అలాగే మేడం. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నాం. తప్పించుకున్నారు. వీళ్ళెక్కడున్నారంటే ఖచ్చితంగా యశోద కూడా ఇక్కడెక్కడో ఉండుంటుంది. యశోద ఎక్కడుందో కనుక్కోవాలి. నాన్న తీసుకో, తీసుకోమ్మా, తినండి. అదేంటమ్మా ఉన్నట్టుండి పాయసం చేసావు?
ఈరోజు పండగ లేదు, ఎవరు పుట్టినరోజు కాదు కదా. ఈ రోజు మనకి కలిసి వచ్చే రోజు నాన్న. అర్థం కాలేదు. అమ్మా, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఆలోచన నీదే కదా, మీ నాన్నకి నువ్వే చెప్పేసే. ఏం లేదు నాన్న, మొన్న మన ఇంటికి యశోద వచ్చింది కదా. ఆ అమ్మాయి ఎలా ఉంది? తన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ అమ్మాయికి అమ్మా చూడ చక్కగా ఉంది, పైగా చదువుకుంది, సంస్కారము ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే 16 అణాల తెలుగు అమ్మాయిలా చక్కగా ఉంది కదా. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుంది నాన్న? ఏమంటున్నావే? యశోద ఉన్నదున్నట్టు తన గతం మొత్తం మనకు చెప్పకనే చెప్పింది. తను ఏ తప్పు చేయకుండానే ఒక బిడ్డకి తల్లయ్యింది. ఆ విషయం పక్కన పెడితే అన్నింటికీ మించి తన పేరు మీద కోట్లాస్తుందని చెప్పకనే చెప్పింది నాన్న. తన పేరు మీదున్న ఆస్తి రేపో మాపో కోడలుగా మన ఇంటికొస్తే మనదే అవుతుంది కదా. అసలు ఆ అమ్మాయి పేరు మీద అంత కోట్లాస్తుందని మనకు చెప్పలేదు కదా. అయ్యో నాన్న, కోట్లాస్తి లేకపోతే రామయ్య జానకమ్మలు యశోదని ఎందుకు పెంచి పోషిస్తారు? వాళ్ళకేమైనా పిచ్చా? పైగా యశోదని పెళ్లి చేసుకుని వదిలేసిన వాడికి 2 కోట్లు ఆఫర్ చేశారంటే ఆ అమ్మాయి పేరు మీద ఎన్ని కోట్లున్నట్టు ఒక్కసారి ఆలోచించు. నీకు రోజు రోజుకి డబ్బు పిచ్చి ఎక్కువైపోతుంది. కేవలం డబ్బు కోసం ఆ అమ్మాయిని మన ఇంటి కోడలను చేసుకుందామంటావా? చూడు సత్యం బాబు, నీకు ఒక పుత్రరత్నం ఉన్నాడు. అదే నాకు అన్న సుబ్బరాజు గాడు. వాడికిప్పుడు వయసు ఎంతో తెలుసా? 35. వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరా అంటే రౌడీ షీటర్లా రోడ్డు మీద తిరిగాడు. ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి పిల్లని వెతుకుతుంటే ఒక్కరు కూడా వాడిని దేకడం లేదు. పైగా మనోడు చేస్తున్నదేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగమా? వయసు మీద పడ్డా కానీ పిల్లనివ్వడానికి. పేరుకి లక్షలు సంపాదిస్తున్నా ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు అని మనం గొప్పగా చెప్పుకోలేము. వాడేం చేస్తున్నాడో వాడు కూడా చెప్పుకోలేడు. అలాంటప్పుడు వాడికి పెళ్ళి ఎలా అవుతుంది? అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. యశోదని అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తే వాడికి పెళ్లి అవుతుంది, మనకి ఆస్తి కూడా వస్తుంది. ప్రతిసారి డబ్బు గురించి ఆలోచిస్తున్నాను, ఆస్తి గురించి ఆవేశపడుతున్నాను అని నువ్వు కూడా మా ఆయనలాగా అనుకో. ఆయనకి మెడికల్ షాప్లో ఆదాయం ఎంత వస్తుందో చెప్పు. మెడికల్ షాప్లో ఇవాళ రేపు వీధికి 100 ఉన్నాయి. ఆయన తెచ్చే ఆరాకోరా సంపాదనతో జీవితం మొత్తం గడిపేయమంటారా? జీవితాంతం అన్న దగ్గర అడుక్కోమంటావా? అందుకే అన్ని సమస్యలకి పరిష్కారం యశోద పెళ్లి అన్నయ్యతో జరగడమే. ఇదిగో నాన్న, మళ్ళీ చెప్పలేదని అన్నేవు, ముందే చెప్తున్నాను. నేను యశోదకి అన్నయ్యకి పెళ్లి చేయాలనుకుంటున్నానని మీ అల్లుడితో చెప్పావనుకో మర్యాదగా ఉండదు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, వాళ్ళకి నేనే పెళ్లి చేస్తాను. నువ్వెవరు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? నా పెళ్లి ముందు మా ఇంటికి వచ్చి చెప్పావు, తర్వాత బ్రిడ్జ్ మీద నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడావు. ఇప్పుడు తిరిగి చూస్తే నన్ను నీ సొంత మనిషిలా చూసుకుని ఆనందపడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను నీకేమవుతాను? నువ్వు నాకెందుకు సాయం చేయాలనుకుంటున్నావు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? చెప్పు. ఒక్క నిమిషం వెయిట్. ఒక్క నిమిషం ఇలా రండి. ఒక పెన్ను పేపర్ ఇస్తారా? ఇదిగో, నీకు మాటలు రావని నాకు అర్థమైంది. కనీసం నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది పేపర్ మీద రాయి. రాయ్.
ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో, ఈ ఫోన్ నీకోసమే. నువ్వెక్కడుంటావో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నీ పక్కనున్న వాళ్ళకి ఈ ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించు, సరేనా? ఇదిగో చూడు, ఒకసారి ఫోన్ చేసి చూపిస్తాను. ఇదిగో, నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నువ్వు ఇక్కడున్న గ్రీన్ బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకుంటే నేను మాట్లాడేది నీకు వినిపిస్తుంది. అర్థమైందా? ఒకసారి ఫోన్ చెవి దగ్గర పెట్టుకో. హలో, వినిపిస్తుందా? సరే, మర్చిపోకు. నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. అప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడించు. ఈ ఫోన్కి ఎవరు కాల్ చేస్తున్నారు? ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుంది. యశోద, ఎక్కడున్నావు? హరి, థ్యాంక్ గాడ్, నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట. మరి ఇన్ని రోజులు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? నా దగ్గర ఫోన్ లేదు హరి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను సరే, నువ్వు అక్కడే ఉండు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. సరే హరి, వెయిట్ చేస్తాను. నా ఫ్రెండ్ హరి అని ఇక్కడికి వస్తున్నాడు. తనని కలిసి వెళ్దాం. భయంగా ఉందయ్యా. ఆ హరిగాడు మనల్ని చూసేశాడు. ఇంకో వైపు ఆ పెద్ద మేడం మరో వారం రోజులే గడువు ఇచ్చింది. ఈ యశోద ఏమో ఎక్కడ చచ్చిందో తెలియట్లేదు. నువ్వు బాధపడకో, అది ఎక్కడ దాక్కున్నా మన చేతుల్లో మాత్రమే చచ్చుద్ది. పద. మనం పారిపోయి తప్పు చేసాం రంగమ్మ. అదే మనం అక్కడే ఉండి యశోద కోసం మనం వెతుకుతున్నట్టుండుంటే యశోద ఎక్కడుండో చెప్పేవాడేమో. నీ మొహం, నువ్వింత వెర్రి బాగులుళ్ళ ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదయ్యా. యశోద ఈ పాటికి ఎప్పుడో హరి విఠల్కి ఫోన్ చేసి మన గురించి చెప్పేసుంటుంది. ఆ విషయం తెలియబట్టే హరి విఠల్ మనల్ని అనుమానంగా చూశాడు, మన వెంట పడ్డాడు. మనల్ని పట్టుకుంటే యశోద గతం గురించి, యశోదకు పుట్టిన బిడ్డ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది నిజమే. అయినా మన జీవితం ఏంటి ఇలా తయారైంది? 20 సంవత్సరాలు కష్టపడ్డ దానికి ఫలితం లేకపోగా ఇప్పుడు ఆ ఉర్మిళ చేతిలో మనకి ప్రాణాపాయం వచ్చి పడుతుంది. ఒకవేళ యశోద హరివిఠల్ దగ్గర ఉందంటావా? హరివిఠల్ దగ్గరైతే ఉండుంటుందని అనిపించట్లేదయ్యా.
సార్ ఆర్డర్ సార్. ఏదోటి చెప్పు. హరి, కూర్చో హరి. నువ్వు ఆ రోజు ఫోన్లో బ్రతికుంటే మళ్ళీ ఫోన్ చేస్తానన్నప్పుడు నాకేదో అనుమానం వచ్చింది యశోద. ఆ తర్వాత నువ్వు చనిపోయావని చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. ఒక స్టేజ్లో నువ్వు నిజంగా చనిపోయావేమని నమ్మేశాను. నేను ఈ రోజులా బ్రతికుండడానికి ఒక రకంగా ఈ అమ్మాయి కూడా కారణమే. నమస్తే అండి. తనకు మాటలు రావు హరి. తనెవరో తెలియదు కానీ ఎప్పటి నుంచో నన్ను కాపాడాలని చూస్తోంది. నాకేదో చెప్పాలని చూస్తోంది, కానీ నాకు చెప్పలేకపోతుంది. కనీసం తనకి చదువు కూడా రాదు. నిజంగా తనే లేకపోయి ఉండుంటే నేను ఈరోజు చనిపోయి ఉండే దాన్నేమో. యశోద, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది? నాకెందాకొస్తుంటే మీ అమ్మ నాన్నలు కనపడ్డారు. వాళ్ళతో నేను మాట్లాడాలని వెళ్తుంటే నన్ను చూసి వాళ్ళు పారిపోయారు. ఎందుకు? అసలు వాళ్ళు మా అమ్మ నాన్నలైతేనే కదా. ఏం మాట్లాడుతున్నావు యశోద? వాళ్ళు మీ అమ్మా నాన్న కాకపోవడం ఏంటి? ఎవరికో పుట్టిందాన్ని అమ్మా, బుజ్జి, బంగారు తల్లి అని లాలిస్తూ, దానికి గోరుముద్దలు తినిపిస్తూ, దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశాం. ముందా 3 ముళ్ళు వేయి, ఆ తర్వాత దాన్ని నువ్వే తీసుకెళ్ళు. ఎక్కడికే పోయేది? రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి నువ్వు దీని మెళ్ళ తాళి కడితే చాలు. ఇదంతా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను యశోద. నీ పరిస్థితే అలా ఉంటే ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో హరి.
వాళ్ళిద్దరూ ఎక్కడున్నా మనం పట్టుకోవాలి, వదలకూడదు. ఎందుకంటే వాళ్ళకే నా గురించి మొత్తం తెలుసు. ఎంత నమ్మించారు యశోద. నిజంగా 20 ఏళ్ళు ఇలా బ్రతకడం అనేది చాలా కష్టం. అందుకేనేమో మా అమ్మ కూడా ఇంకా గుడ్డిగా వాళ్ళనే నమ్ముతుంది. వాళ్లే మంచి వాళ్ళని అంటుంది. అవును, నేను బ్రతికున్నానని తెలిసి అత్తయ్య హ్యాపీగా ఫీల్ అయిందా? అర్థమైందిలే. అంత పెద్ద మచ్చ పడిన తర్వాత ఏ ఆడపిల్లనైనా ఎవరు ఆదరిస్తారు చెప్పు? అంతా నా దురదృష్టం. కానీ నా జీవితంతో ఆడుకున్న వాళ్ళని మాత్రం నేను వదలను హరి, వదలను. దాని వెనక ఎవరున్నా, ఎంత పెద్దవాళ్లున్నా నేను వదలను. ఆ విషయంలో నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను యశోద. ఒక్క నిమిషం యశోద. మా కూతురు కనపడ్డం లేదు, ఆచూకీ తెలిపిన వారికి బహుమతిస్తామని ఊరంతా పోస్టర్లు వేద్దాం. హరి, ఒకసారి నంబర్కి ఫోన్ చేయి. ఇంతకీ పోస్టర్ మీద ఎవరి నంబర్ వేయించావు? నీదే మావా. తను ఎక్కడుందో నాకు తెలుసు. మీరు ఎక్కడున్నారో చెప్తే మిమ్మల్ని ఒకసారి కలుస్తాను బ్రో. ఆ అమ్మాయి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నిన్ను ఇలా చేసిన ఒక్కరిని కూడా వదిలిపెట్టను.